బంగారు తోట 60 ఎకల్లా బంగారు తోట హైదరాబాద్ లో ఉన్నదిరా. 30 ఎకల్లా చెరుకు తోట సికింద్రాబాద్ లో ఉన్నది. నేనే వెంకటరామినిలో నేనే పిట్టల ధరణి. అవు ఒక పైసుంటాయి అయ్యా ద్రగాసంబై మాటలకేమో నా బాబుని కూటికి లేని గరిబిని. చల్ బుస బుస పొంగుతున్నది నీ బాంచను తాగుతుంటే వెక్కుతున్నది. బుస బుస పొంగుతున్నది నీ బాంచను తాగుతుంటే వెక్కుతున్నది. తుపాకి రావడం వెనక రావడు. మరి తాటికల్లు మంచుకున్నది నీ బాంచను తాగుతుంటే వెక్కుతున్నది. తుపాకి రావడం ఎక్కడ రావడం పిట్టుదురా భార్య. తుపాకి రావడం అమిత్ షా తుపాకి, ఎస్ఐ తుపాకి, డిఎస్ తుపాకి, మొరస్ తుపాకి, ఎంసీ తుపాకి ఇప్పుడు పెట్టుకున్నాం. 150 తుపాకులు వాళ్ళయి, నాది ఒకటి గన్. తుపాకి రావడానికి తుపాకి మెచ్చిందిరా. నీ గన్ను సరేబానని చెప్పి ఒక ముఖ్యమంత్రి అడిగిండు నా తుపాకి. అడిగితే సారు మీ తుపాకులు వస్తావు అడుగు పెట్టేటి. నా తుపాకి మునుకుంట తేలికుండా తూనెకేలి కోటకన్నకేలి ఉసల సాగర్లకెళ్ళి లకడల చెర్లకెళ్ళి ఒడ్డపల్లి చెర్లకెళ్ళి జంపన వాగులకి వెళ్ళిపోయి రామప్ప తూనె వెళ్తుంది. అసలు నీ గన్ను చాలు వెంకటరామని గన్ను అంటే. మరి నా గన్ను గురించి మనకు ముఖ్యమంత్రి వచ్చి అడిగిండు, కొండమురళి అడిగిండు, మనం ఎక్కడ పడితే మంత్రులు అడిగిండు, సూర్య గారిని అడిగిండు, ఎంపీలు అడిగిండు, సర్పంచులు అడిగిండు, వార్డు మెంబర్లు లీడర్లు అడిగిండు, ఎస్పీలు అడిగిండు, డిబిఎస్పీ పిఎంలు కూడా అడిగిండు. పిఎం అంటే పెద్ద పెద్ద కింద ఉన్న పిఎంలు కూడా వచ్చి అడిగిండు. తుపాకి ఇచ్చినా కూడా ఇయ్యాను బాబు అన్న. గన్ను సారు 20 కోట్లు ఇస్తారా ఇంకా రావడం అన్నాడు. నా తుపాకి రావడం నేను తుపాకి పడుకునే మంచిది అనుకుంటాను. ఇంకా రావడంటే నేను చెప్పిన నా తుపాకి వస్తుంది కదా మహారాజా. అందరి అడుగుబట్టలా తుపాకి వేసింది. గుమ్మడికాయ అంత బంగారం, కుక్క మూసొస్తే పాకాల చెర్ల వారిసిన ఇంటనక బంగారం, దేశగడ బంగారం, కుకుడ బంగారం, పక్కన వెండి, పరుగున వెండి, కింద బంగారం, మీద బంగారం, గోరగడ బంగారం, జాళ్ళ బంగారం, పటపత్ర బంగారం, ఎర్రబెగడ బంగారం, పొర్రెగడ బంగారం. ఒక్కనాడు వీళ్ళకు తింటున్న మహారాజా. వీళ్ళ తిన్నట్టున్న పంట సంవత్సరం బతుకుపాడగాను. ఏమి చేయాలి సార్? కాలు మంచిగా లేవు, పకాలు వస్తున్నాయి, నడుదొస్తాయి, చేతకాలం అయిపోయి భాష ముసురు అయిపోయినా, కారు రెక్కలు కాబట్టి ఏం చేయాలి? పాల మంచి లేకుండా అయిపోయి రాకుండా అయిపోయినా ఇంకా నడుస్తారు, తుపాకి నడుస్తారు, పిట్టలు వస్తారు అని చెప్పి మీరు బాధపడతారు. కాబట్టి ఆ దేవుడు సమ్మక్క తల్లి, కొమ్మరటి శివస్వామి, యమన రాజన్న, హైలోని మల్లన్న, అన్ని దేవతలు మనకు కొమ్మరటి శివస్వామి, సమ్మక్క సారలమ్మ తల్లి ఎవడన్నా దేవుడికి పోయి మొక్కి గుడ్డుకొని వచ్చారు. కాబట్టి నువ్వు వచ్చినా నాకు దేవుడు సత్యపడి కొంచెం నస్తాను. కాబట్టి మీకు వచ్చేసారు. మీకు పైసలు కావాలన్నా ఫోన్ చేయి. ఫోన్ నెంబరు 927434 50 కోట్లు పంపిస్తాం ఇక్కడ రావడం. నాకు 9 ఎకరాల పొలం, 40 ఎకరాల చిలకలు, 40 నాగండ్లు, 60 గొడ్లు, 70 ట్రాక్టర్లు. ఆ సభలో కూడా పొలాలు కొనిస్తారా, బూరు కొనిస్తారా, దాగులు కొనిస్తారా. కానీ నా బతుకుతుంది అయిపోయి, నా బతుకు వేస్ట్. ఎక్కడ రావడం ఏడ పడితే అక్కడ కూడా బతారా, చెట్ల కింద పడుకుంటున్నా. మరి ఎందుకు ఎక్కడ రావడానికి ఇట్లా బతరా? నీకు ఏదో ఇల్లు అంటే నాది బొమ్మల బిల్డింగ్, ఢిల్ల బిల్డింగు, కలకత్తా బిల్డింగ్ ఉందని చెప్పిన అన్ని ఉట్టి మాట్లాడారు. ఎక్కడ రావడానికి ఏమి లేదు. నాకు ఎరికేరా బిడ్డ, పాపం చూసుకోదా అని చెప్పి మన ముఖ్యమంత్రి ఒక ఫోన్ చేసి రప్పించుకొని నా అవతారం చెప్పే వరకు ఆయనకు అర్థమైంది. కాబట్టి అయ్యో బిడ్డ అని. కానీ ఒక్కసారి పోదామంటే ఆయన కలుస్తాడు. నాకు ఎక్కడ ఉంటాడో హైదరాబాద్ ఉంటాడో, ఢిల్లీలో ఉంటుందో, బొంబాయి ఉంటుందో, సర్పంచులు, వార్డు మెంబర్లు, లీడర్లు అందరూ వాళ్ళ దగ్గర ఉంటాను.